హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. ఫ్రెండ్స్, ఎంతవరకు మన రఫ్ నోట్స్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించిన అన్ని టాపిక్స్, ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ విత్ బేసిక్ క్వశ్చన్స్, బేసిక్ అండ్ ఈజీ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఫ్రెండ్స్, ప్రతి వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మన యూట్యూబ్ ఛానల్ ని, మన రఫ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫ్యూచర్ లో బేసిక్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో మోడరేట్ అండ్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఆఫ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ అన్ని టాపిక్స్ అండ్ రీజనింగ్ ఒకటి అండ్ ప్యూర్ మ్యాథమెటిక్స్, ఈ మూడు ఒక్కో రోజు ఒక్క వీడియో వస్తుంది. సో వీటితో పాటు ఆ రోజు డైలీ కరెంట్ అఫైర్స్ వస్తాయి. సో ఖచ్చితంగా రోజుకి 2 వీడియోలు వస్తాయి. సో ఒకటి డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇంకొకటి క్వాంటిటీ యాప్టిట్యూడ్ లో అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథమెటిక్స్. సో ఈ మూడు డే వస్తాయి. డేకి 2 వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో మన ఛానల్లో వీడియో పెట్టగానే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అయితే ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మిక్సర్స్ అండ్ అలిగేషన్ పార్ట్ 1. సో మిక్సర్స్ అండ్ అలిగేషన్ రెండు పార్ట్లు చేశాను ఫ్రెండ్స్. సో మనకు ఈజీగా అర్థం అవ్వాలని 2 పార్ట్లు చేశాను. ఒక పార్ట్ చెప్పొచ్చు కానీ కన్ఫ్యూజ్ అవుతుంది, ఒక పార్ట్ చెప్పట్లేదు. సో 2 పార్ట్లు చెప్దాం. ఇది ఈ రోజు పార్ట్ 1. మిక్సర్స్ అండ్ అలిగేషన్ అంటే, మిక్సర్ అంటే రెండింటిని కలపడం, రెండింటిని తీయడం. సో ఆ రెండింటిని కలపడం తీయడం అనేది సో ఓన్లీ లిక్విడ్స్ కాకుండా రకరకాల కలుపుతాం. అది ఎలా అనేది మనం క్వశ్చన్స్ లో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. సో దానిలో సాల్వ్ చేస్తేనే ఈజీగా సాల్వ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో వీడియో చూడబోయే ముందు లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ రేషియో 2 varieties of tea, one costing Rs 25 rupees per case and other costing Rs 30 rupees per case, should be blended to produce blended variety of tea worth 28 per case? చూడండి, ఏమంటున్నాడంటే 2 varieties of tea ఉంది, one costing 25 per case and another costing 30 per case. సో ఆ రెండింటిని blended అంటే కలిపి ప్రొడ్యూస్ వెరైటీ ఆఫ్ టీ వర్త్ 28 per rupees కేజీ వర్త్ ఉన్న టీని తయారు చేయాలనుకుంటాడు. అయితే దీన్ని ఎంత రేషియోలో కలపాలి అంటున్నాడు. సో మనం ముందే చెప్పాం, మిక్స్ చేసిన ప్రతిసారి కూడా మనం అదే వాడతాం. సో అయితే ఏంటి, ఫస్ట్ వేరియంట్, సెకండ్ వేరియంట్. ఫస్ట్ వేరియంట్ పర్ కేజ్ కాస్ట్ ఎంత? 25 రూపీస్. సెకండ్ వేరియంట్ పర్ కేజ్ కాస్ట్ ఎంత? 30 రూపీస్. అయితే రెండు కలిపితే అప్పుడు వచ్చిన టీ పర్ కేజ్ కాస్ట్ ఎంత ఉండాలి? ఇది మిడిల్ అయ్యాలి 28 రూపీస్. సో ఈ మిడిల్ లో ఉంది, ఒకదానికంటే ఎక్కువ లేకపోతే తక్కువ ఉండాలి. సో ఇలా సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత? 30 - 28 2. ఇలా సబ్ట్రాక్ట్ చేయండి. 28 - 25 3. ఓకే. సో ఇప్పుడు వేరియంట్ 1:2, వేరియంట్ 2 ఈక్వల్ టు 2:3. ఓకేనా? సో ఇలా మిడిల్ లో ఉన్నప్పుడు వేరియంట్ ఇలా మైనస్ చేసుకుని వస్తే వేరియంట్ 1:2, వేరియంట్ 2 ఈక్వల్ టు 2:3. సో అంటే ఫ్రెండ్స్ ఒకటి చూడండి, మనం ఇలా మిక్స్డ్ అండ్ అలిగేషన్ చేసినప్పుడు ఇక్కడ 3 వాల్యూస్ వేసుకున్నాం కదా. సో ఈ 3 వాల్యూస్ అనేవి సేమ్ క్వాంటిటీ ఉండాలి. ఇక్కడ 3 వాల్యూస్ ఏంటి? కాస్ట్ పర్ కేజ్ కాస్ట్. ఓకే. సో అలా ఈ 3 వాల్యూస్ సేమ్ అయి ఉండాలి. యావరేజ్ అయినా అయి ఉండొచ్చు, కాస్ట్ ప్రైస్ అయి ఉండొచ్చు, సెల్లింగ్ ప్రైస్ అయి ఉండొచ్చు, ప్రాఫిట్ అయి ఉండొచ్చు, లాస్ అయి ఉండొచ్చు. సో ఏదైనా సరే ఆ 3 వాల్యూస్ అనేవి సేమ్ అయి ఉండాలి. సేమ్ అయితేనే మనం సాల్వ్ చేయగలం ఈ మెథడ్ లో. సో ఎలా సాల్వ్ చేస్తే వచ్చే రేషియో అనేది ఈ రెండు రేషియో. సో ఇలాంటి మెథడ్ లో ఈ రెండు ఇచ్చి ఇది ఇవ్వకుండా రేషియో ఇచ్చి అడుగుతాడు, లేదా ఇది ఇవ్వకుండా ఇది ఇచ్చి రేషియో ఇచ్చి అడుగుతాడు. ఓకే. బట్ ఎక్కడ క్వాంటిటీస్ ఇవ్వచ్చు. ఇక్కడ 1 ton ఉందంటే బట్ 30 kg ఉంది, 40 kg ఉంది, లేకపోతే ఈ రెండు కలిసి 70 kg ఉన్నాయి. సో ఇలా రకరకాలుగా సమ్స్ అడగవచ్చు. మనం డైరెక్ట్ గా సమ్స్ లోకి వెళ్ళిపోతే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ మెథడ్ ని సాల్వ్ చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ 3 సేమ్ అయి ఉండాలి. అవి ఏమైనా వచ్చి కానీ సేమ్ అయి ఉండాలి. సో 3 డిఫరెంట్ ఇస్తే రావు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 50 grams of an alloy of gold and silver contains 80% of gold. The quantity of gold that is to be mixed up with this alloy so that may contain 95% of gold. సో చూడండి ఫ్రెండ్స్, సో 50% ఆఫ్ ఎలాయ్ ఉంది, ఆ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కలిపి ఒక ఎలాయ్ ఉంది. ఓకేనా? సో దానిలో 50 grams ఉంది, దానిలో 80% గోల్డ్ ఉంది. అండ్ ద క్వాంటిటీ ఆఫ్ ద గోల్డ్, ఎంత గోల్డ్ కలపాలి సో దట్ ద alloy can become 95% ఆఫ్ గోల్డ్. ఆల్రెడీ 80% గోల్డ్ ఉంది, ఇంకెంత గోల్డ్ కలిపితే 90% అంటారు. ఓకేనా? ఫస్ట్ ఇది కదా ఉన్న alloy తీసుకుందాం. ఇది కలపాల్సిన alloy. అయితే దీనిలో గోల్డ్ ఎంత పర్సెంట్ ఉంది? 80% ఉంది. ఓకే. మనం దేని కలుపుతున్నాం? గోల్డే కలుపుతున్నాం. అందులో గోల్డ్ ఎంత ఉంటుంది? 100% ఉంటుంది.
ఓకేనా. సో ఎలాయిలో గోల్డ్ 80% ఉంది, మనం కలిపేది గోల్డ్ అదంతా 100%. సో ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత అప్పుడు కొత్త ఎలాయిలో గోల్డ్ ఎంత ఉండాలంట 95%. ఓకేనా. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలని చూడండి, ఇది గోల్డ్ పర్సెంట్, ఇది గోల్డ్ పర్సెంట్, ఇది గోల్డ్ పర్సెంట్, అండ్ 95 అనేది ఈ రెండు నెంబర్స్ మధ్యలో ఉంది. సో లేట్ ఎందుకు ఇంకా 100 - 95 5, 80 - 95 15. దట్ ఈస్ ద రేషియో ఈస్ 5:15, దట్ ఈస్ 1:3. ద రేషియో ఈస్ 1:3, విచ్ మీన్స్ ఇది 1 parts ఉంటే ఇది 3 parts రావాలి. ఆల్రెడీ ఇది ఎంత ఉంది, 1 part అంటే 50 grams. సో ఇక్కడ 1 part ఎంత 50 grams, అప్పుడు 3 part ఎంత 150 grams. ఓకేనా, అర్థమైందా. సో అలా మనం ఇలా సాల్వ్ చేసుకున్నప్పుడు ఈ మూడు సేమ్ క్వాంటిటీ ఉండాలి. సో ఇలా వచ్చిన రేషియో అనేది ఈ రెండింటికి రేషియో ఆల్రెడీ ఇది తెలుసు ఎంత 50 grams. సో అంటే 150 grams ఆఫ్ ద గోల్డ్ తెచ్చి కలిపితే అప్పుడు టోటల్ ఎలాయిలో 95% అవుతుంది. ఓకేనా. సో 150 grams ఆఫ్ ఎలా తెచ్చి కలిపితేనే గోల్డ్ తెచ్చి కలిపితేనే టోటల్ ఎలాయిలో 90% అనేది అవుతుంది. ఓకేనా. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకోవాలంటే ఈ మూడు క్వాంటిటీస్ అనేవి సేమ్ ఉండాలి. సో సేమ్ ఉంటేనే మనం ఈ సమ్ సాల్వ్ చేయగలం. సేమ్ లేకపోతే మనం సాల్వ్ చేయలేము. సేమ్ ఉండాలి. సేమ్ లేని పరిస్థితిలో మనం సేమ్ గా మార్చుకోవాలి. సో అది ఎలా ఏంటి అనేది చూద్దాం. కొంచెం ముందుకెళ్తే సమ్స్ మీకు కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ సమ్సే నేను కొంచెం ఇచ్చాను, ఎందుకంటే మీకు అర్థమవుతుంది చెప్పడానికి. ఒకసారి సమ్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు చదవండి, నేను సమ్ చేస్తాను, మీరు పాస్ చేసుకొని చేయడానికి ట్రై చేయండి. సో ఇవే క్వశ్చన్స్ కాదు ఫ్రెండ్స్. సో డిఫరెంట్ క్వశ్చన్స్ మనం గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసి దొరికితే సో వాటిని మీరు వెతికి సాల్వ్ చేయండి. మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఓకేనా. నెక్స్ట్, a man has 80 kgs of silver, a part of which has sells 5% loss and the rest contain cost price. In this business he incurs a loss 3%. Find the quantity which he sells the cost price. Okay, చాలా ఇచ్చాను. టోటల్ 80 kgs సిల్వర్ ఉంది, అందులో a part of which he sells 5% loss. 5% లాస్ కమ్మేశాడు. చూడండి, ఎప్పుడైనా 5% లాస్ కమ్మాలంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 5% లాస్ కాబట్టి 95% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఓకే, అంటే ఏంటి 95% కి అమ్మేశాడు. ఇదేంటి సెల్లింగ్ ప్రైస్. ఇంకోటి ఏంటి కాస్ట్ ప్రైస్ కి అమ్మాడు, అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్, దట్ ఈస్ 100%. ఓకే, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఏమైంది, టోటల్ బిజినెస్ లో 3% లాస్ వచ్చింది, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత 97, అంతే కదా. సో ఫస్ట్ 5% లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఇది, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ కి అమ్మేస్తున్న సెల్లింగ్ ప్రైస్ ఇది, టోటల్ ఇది. అయితే ఈ టోటల్ కలిపి 80 kg ఉంటాయంట. సో అయితే మనకి ఈ కాస్ట్ ప్రైస్ కి ఎంత పార్ట్ అమ్ముతుంది అనేది కావాలి. సో జస్ట్ ఇలా సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత 3 సో 3:2 అంటే ఇది రేషియో 3:2. సో టోటల్ 80కి ఈక్వల్. సో 5 parts కదా, 3 + 2 5 parts. 5 parts 80కి ఈక్వల్ అయితే 1 part ఎంత 16. 1 part 16 అయితే ఇప్పుడు ఈ కాస్ట్ ప్రైస్ కమింగ్ క్వాంటిటీ అంటే 2 parts. 5% లాస్ కమింగ్ క్వాంటిటీ అంటే 3 parts. సో కాస్ట్ ప్రైస్ కి ఎంత అమ్మాడు 32 kg అమ్మాడు. దీనికి ఎంత అమ్ముతాడు 48 అమ్ముతాడు. ఓకేనా. సో 32 kg కాస్ట్ ప్రైస్ కి అమ్మేసి 48 kg 5% లాస్ కమ్మితే అప్పుడు టోటల్ బిజినెస్ లో 3% లాస్ వస్తుంది. ఓకేనా. సో దీన్ని మనం ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అన్నిటినీ సెల్లింగ్ ప్రైస్ పెట్టి మార్చుకుని సబ్ట్రాక్ట్ 3:3 వచ్చింది. అంటే ఇటువైపు పార్ట్ 3 ఉంది, ఇటువైపు పార్ట్ 2 ఉండాలి. కానీ మన సమ్లో ఏమి ఇచ్చాడు, టోటల్ పార్ట్స్ ఇచ్చాడు. సో టోటల్ పార్ట్స్ అయితే మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనా. సో ఎలాంటి సమ్స్ ని సాల్వ్ చేయాలంటే ఈ మూడు సేమ్ ఉండాలి. ఇది మైండ్ లో గుర్తుపెట్టుకో. ఓకేనా. నెక్స్ట్, 600 grams of solution has 40% of sulfur in it. How much sulfur should be added so that the added make 50% of the solution? చూడండి, ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ సొల్యూషన్ లో సల్ఫర్ ఎంత ఉంది 40% ఉంది. సో హౌ మచ్ సల్ఫర్ యాడెడ్, ఓన్లీ సల్ఫర్ యాడ్ చేస్తున్నాం, అందులో సల్ఫర్ ఎంత ఉంటుంది 100% ఉంటుంది. అప్పుడు లాస్ట్ కి వచ్చి సొల్యూషన్ కి సల్ఫర్ ఎంత 50% అయింది. సో ఇవన్నీ ఏంటి సల్ఫర్ కంటెంట్లు. ఫస్ట్ సొల్యూషన్ 40% ఉంది, సో నెక్స్ట్ సొల్యూషన్ లో సల్ఫర్ ఉంది కాబట్టి 100% ఉంది. సో దాని 50% అయింది. సో జస్ట్ సబ్ట్రాక్ట్ చేయి 50 and 60, దట్ ఈస్ 5:6. వాడికి ఏం కావాలంట, ఇది ఎంత కలపాలి అంటున్నాడు. సో ఇదేంటిది 100 grams ఉంది కంటే 5 parts ఈక్వల్ టు 600 grams. 5 parts ఈక్వల్ టు 600 grams. 1 part ఈక్వల్ టు 120 grams. అప్పుడు 6 part ఎంత 720 grams. అంటే 720 grams ఆఫ్ సల్ఫర్ 600 grams ఆఫ్ సొల్యూషన్ కలిపితే అప్పుడు సల్ఫర్ లో 50% అయిపోతుంది.
ఓకేనా. సో ఇది లెక్క. దీన్ని ఎలా సాల్వ్ చేస్తే ఈజీ. ఇక్కడ అంతా మనం సల్ఫర్ క్వాంటిటీ తీసుకున్నాం. దిస్ ఇస్ ద రేషియో. ఈ రేషియో వచ్చినప్పుడు సో ఇదేంటి ఓన్లీ సొల్యూషన్, ఇదేంటిది ఓన్లీ సల్ఫర్. సో సొల్యూషన్ 5 parts అయితే ఓన్లీ సల్ఫర్ 6 parts. ఇప్పుడు 1 part అని తెలుసుకుంటే సో ఈజీగా సమ్ ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇదేంటంటే నేను సాల్వ్ చేయకముందు ఒకసారి పాస్ చేసి మీరు ట్రై చేస్తే మేబీ యూ విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In an examination, out of 480 students, 85% of the girls and 70% of the boys are passed. How many boys appeared in the examination if the total pass percentage was 75? సో ఇది కూడా అంతే, చాలా సింపుల్. ఇక్కడ ఏంటి అంత పాస్ పర్సంటేజ్. టోటల్ 480 స్టూడెంట్స్, ఇది టోటల్ 480 స్టూడెంట్స్ ఉన్నారు. అయితే గర్ల్స్ అండ్ బాయ్స్, ఓకే, 85% of girls and 70% of boys was passed. 85% of girls was passed and 70% of boys was passed. మరి ఇక్కడ గర్ల్స్ బాయ్స్ వేరే వేరే కదా, కాదు. ఇక్కడ మనం తీసుకుంటుంది పాస్ పర్సంటేజ్. సో పాస్ పర్సంటేజ్ అంటే గర్ల్స్ లో పాస్ పర్సంటేజ్, బాయ్స్ లో పాస్ పర్సంటేజ్, టోటల్ క్లాస్ లో పాస్ పర్సంటేజ్ ఎంత? టోటల్ క్లాస్ లో పాస్ పర్సంటేజ్ బాయ్స్ appears and find the examination if the total pass percentage was 75. So okay, the total pass percentage 75. Total pass percentage 75. So just ఇలా చేయండి, 5 and 10, that is 5:10, that is 1:2. So this is the ratio of girls and boys. ఇప్పుడు వాడికి ఏం కావాలంట? how many boys అంటే 2. టోటల్ స్ట్రెంత్ ఎంత? 480. సో 480 అనేది 3 parts కి ఈక్వల్. సో 3 parts కి 480 ఈక్వల్ అయితే 1 part ఎంత? 160. అప్పుడు ఓన్లీ బాయ్స్ కావాలి కదా. 2 parts ఎంత? 160 అయితే 320 అవుతుంది. సో 320 బాయ్స్ ఉన్నారు క్లాస్ లో అండ్ 160 గర్ల్స్ ఉన్నారు క్లాస్ లో. ఓకేనా. సో ఇది ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే పాస్ పర్సెంట్ ఆఫ్ ఎ గ్రూప్. సో ఇదే సమ్ ని యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ గ్రూప్ అని అనొచ్చు, యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎ గ్రూప్ అని అనొచ్చు. ఇక్కడ పర్సెంటేజ్ తీసేసి సో యావరేజ్ వెయిట్ ఆఫ్ గర్ల్స్ 70 and 85 and average weight of boys are 70. If the average weight of class is 75, then what is the number of girls అని అంటే సేమ్ అలాగే సాల్వ్ చేయాలి. ఓకేనా. సో బట్ మనకి కావాల్సింది ఏంటంటే ఈ 3 క్వాంటిటీస్ ఎప్పుడు సేమ్ ఉండేలా చూసుకోవాలి. ఆ సేమ్ ఉంటేనే మనం సాల్వ్ చేయగలం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. A person covers a distance of 100 kilometers in 10 hours, partly by walking 7 kilometers and rest by running 12 kilometers per hour. Find out the distance covered in each part. Each part లో distance ఎంత కవర్ చేశాడు అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, పార్ట్లీ బై వాకింగ్ అండ్ రన్నింగ్. ఇది గుర్తుపెట్టుకో. A man covers 100 kilometers in 10 hours. మొత్తం 10 hours లో కంప్లీట్ చేశాడు ఈ డిస్టెన్స్ అంతా. అయితే ఫస్ట్ బై వాకింగ్ ఎంత? 7 kmph. బై రన్నింగ్ ఎంత? 12 kmph. బై వాకింగ్ 7 kmph, బై రన్నింగ్ 10 kmph. కానీ మొత్తం 100 km ని 10 hours లో చేశాడు. అప్పుడు స్పీడ్ ఎంత? స్పీడ్ ఈక్వల్ ఎంత? డిస్టెన్స్ బై టైం కదా. సో అప్పుడు ఎంత? 100/10, దట్ ఈస్ 10 అవుతుంది. అంటే ఇక్కడ 10. ఇది స్పీడ్, ఇది కూడా స్పీడే. ఇదేంటి? వాకింగ్ స్పీడ్, రన్నింగ్ స్పీడ్, టోటల్ స్పీడ్. ఓకే, జస్ట్ ఇందాకలాగా మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. 2 సబ్ట్రాక్ట్ చేసుకుంటే 5. The ratio is 2:5, but this is not a distance ratio. This is only time ratio. Okay na? So this is only 3. So 2:3. This is only time ratio, not a distance ratio. 7 is 10 subtraction 3 and 10 to 10 is also 2. So 2:3 అనేది టైం రేషియో. అంటే 10 hours లో కంప్లీట్ చేసుకుంది. అంటే 5 parts 10 hours అయితే 5 parts 10 hours అయితే 1 part 2 hours. అంటే ఇది 4 hours, ఇది 6 hours. ఇది 4 hours, ఇది 6 hours. వాడికి ఏం కావాలంట? ఫైండ్ అవుట్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఈచ్ పార్ట్ డిస్టెన్స్ అంత కవర్ చేశాడు. బై వాకింగ్ 4 hours చేశాడు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. ఓకే, బై వాకింగ్ టైం 4 hours, బై వాకింగ్ స్పీడ్ ఎంత? 7. సో 7 4 28 అండ్ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో బై రన్నింగ్ 6 hours చేశాడు. స్పీడ్ ఎంత? 12 72. ఒకటి 48, ఇంకోటి 72. ఓకేనా. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇలా మనం ఈ మిక్స్ అండ్ అలిగేషన్ లో అన్ని టాపిక్లు మిక్స్ అయ్యి క్వశ్చన్స్ ఉంటాయి. సో బట్ ఇలా సేమ్ స్పీడ్ తీసుకోవడం. ఇక్కడ వచ్చే రేషియో డిస్టెన్స్ కాదు, టైం రేషియో. ఎందుకంటే 10 hours లో కంప్లీట్ అంటే మనం టైం కోసం ఆడుతున్నాం. సో టైం రేషియో వచ్చింది. అంటే వాకింగ్ చేస్తూ 4 hours వెళ్ళాడు, రన్నింగ్ చేస్తూ 6 hours వెళ్ళాడు. ఇప్పుడు వాకింగ్ చేస్తూ 7 kmph వెళ్ళాడు, 4 hours వెళ్ళాడు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 7 4 28 అండ్ 12 into 6 72. ఓకేనా. సో ఇలా సాల్వ్ చేసుకుంటేనే
చాలా ఈజీగా మనం సమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్డ్ అండ్ అలిగేషన్ లో పెద్ద కష్టపడకుండా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ఓన్లీ మిక్సర్స్ అనే అలిగేషన్ అని అనొచ్చు. A man traveled a distance of 90 km in 9 hours, partly on foot at 8 km and partly on bicycle 17 km. Find distance traveled by the foot. Same question. మళ్ళీ మనకి తెలియని కోసం ఇంకోసారి చెప్పాను. ఫస్ట్ పార్ట్లీ ఆన్ ఫుట్ అండ్ పార్ట్లీ ఆన్ బైసికల్. ఓకే, ఫుట్ స్పీడ్ ఎంత 8 kmph, బైసికల్ స్పీడ్ ఎంత 17 kmph. అయితే సో టోటల్ డిస్టెన్స్ 9 kmph in 9 hours. సో ఇక్కడ స్పీడ్ ఎంత, స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. సో 90 kmph in 90 km in 9 hours, దట్ ఈస్ 10 kmph. అంటే ఇక్కడ 10 వేసుకోవాలి. ఇది స్పీడే. సో సబ్స్ట్రాక్ట్ చేస్తే 7, సబ్ట్రాక్ట్ చేస్తే 2. సో ఈ 2 ఇవేంటి, టైం రేషియో. టోటల్ టైం ఎంత 9 hours. టోటల్ టైం 9 hours. ఇవి 9 టైం రేషియోస్ అయితే ఈ రేషియో ఎంత 7:2. అంటే 9 parts ఈక్వల్ 9 అయితే 1 part ఈక్వల్ 1. సో ఇది 7 hours, ఇది 2 hours. వాటికి ఏం కావాలంట, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఆన్ ఫుట్. సో ఫుట్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత, ఫుట్ లో ట్రావెల్ చేసిన టైం ఎంత, ఫుట్ లో స్పీడ్ ఎంత. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, దట్ ఈస్ 8 into 7, దట్ ఈస్ 56 kilometers he has traveled on foot. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవాలి, చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవాలి. ఏం లేదు, స్పీడ్ తెలుసు, టోటల్ స్పీడ్ మనం కనుక్కోవాలి స్పీడ్ తెలియకపోతే, బట్ అన్ని స్పీడ్ లోనే కావాలి. ఓకే, అన్ని మనకి స్పీడ్ లోనే కావాలి, స్పీడ్ లో లేకపోతే కాదు, అన్ని స్పీడ్ లోనే కావాలి. నెక్స్ట్, ఏ పర్సన్ ట్రావెల్స్ 285 km in 6 hours in 2 stages. In the first part of journey he traveled by bus at the speed of 40 kmph. In the second part of journey he travels by train at the speed of 55 kmph. How much distance did he travel by the train? Same distance, same time. ఇందాకలాగే అయితే ఏంటి, సేమ్ క్వశ్చన్. He traveled by bus. Okay, first bus, and then he traveled by train. बस में ट्रावल स्पीड अंत 40 kmph, ट्रेन में ट्रावल स्पीड अंत 55 kmph. ఇప్పుడు టోటల్ స్పీడ్ కావాలంటే టోటల్ డిస్టెన్స్ తెలుసు, టోటల్ అవర్స్ తెలుసు. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 285 బై 6. ఓకేనా, 6 4 जा 24, 4 5 6 2 जा 40, 6 5 जा 47.5. సో అప్పుడు 47.5. ఓకేనా, 47.5. సో మనం 47.5 వేసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 47 and 1/2 అంటే 95/2. ఓకే, 95/2 వేసుకున్నాం ఇక్కడ, 95/2. ఓకే, సో ఎందుకంటే 95 వేసుకున్నా అంటే సబ్స్ట్రాక్షన్ ఈజీ అవుద్దని వేసుకున్నాం అంతే. సో జస్ట్ అక్కడ 47.5 వచ్చింది, దాన్ని 95/2 రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ by2 ఉంది కదా, సో మొత్తం మూడింటిని 2 తో మల్టిప్లై చేస్తే ఆ by2 పోతుంది. సో జస్ట్ మూడింటిని 2 తో మల్టిప్లై చేయి, దీంతో 2 తో చేయి, దీంతో 2 తో చేయి. సో 2 పోయింది, ఇక్కడ 95 ఉంటుంది. అండ్ 40 into 2 ఎంత 80, 55 into ఎంత 110. ఓకే, సో ఇప్పుడు సాల్వ్ చేసుకో. సో 80 95 15 అండ్ ఇది 15, అంతేనే కదా 15. సో టోటల్ 15 అంటే రేషియో ఎంత అవుతుంది, 1:1. అంటే టోటల్ 1:1 అంటే ఎంత 1:1. అయితే ఇప్పుడు ఎంత టోటల్, వాడికి ఏం కావాలంటే హౌ మచ్ డిస్టెన్స్ డి ట్రావెల్ బై ట్రైన్. ట్రైన్ తో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి అంటున్నారు. సో ట్రైన్ తో ట్రావెల్ చేసే టైం ఎంత, మొత్తం టైం అవర్స్ ఎంత 6 hours. సో అప్పుడు ఎంత అవుతుంది, ఇది 3 hours, ఇది 3 hours. ట్రైన్ తో ట్రావెల్ చేసే స్పీడ్ ఎంత 55. సో 55 స్పీడ్ తో 3 hours ట్రావెల్ చేస్తే డిస్టెన్స్ 165 kilometers. ఓకే, అంతే కదా. సో డిస్టెన్స్ ఇది కాదు, మనం దీన్ని మార్చాం. సో ఒరిజినల్ స్పీడ్ ఇదే, మనం సమ్ కోసం దీన్ని మార్చాం, దీన్నే ఫాలో అవ్వాలి. ఓకేనా, సో 55 ఉంది. సో టైం అంతా 3 hours, ఎందుకంటే 1:1 వచ్చింది, టోటల్ 6 hours కాబట్టి. సో 2 parts వేసుకున్నాం, 3 hours. కానీ ఇక్కడ 3 hours, ఇక్కడ 3 hours. సో 3 hours వచ్చాయి కాబట్టి మనం సమ్ కి సో ఈజీగా 55 km/h ఇంటూ 3 hours వేసుకుంటే డిస్టెన్స్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, సో మనం సాల్వ్ చేసినప్పుడు కూడా ఇలానే ఆలోచించి సాల్వ్ చేయగలిగి, ఇలా ఆలోచించి సాల్వ్ చేయగలిగితేనే మనం చాలా ఈజీగా సమ్ ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. A tea producer makes 2 categories of tea from 2 gardens in the ratio 5:3.
The cost price of the category, first category is 27 per case and that of the other is 30 per case. The mixer cost is 30.25 per case. Find the gain percentage. The mixer is sold at 30.25%, 30.25 per case and find the gain percentage. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంచెం మనం ఇక్కడ ఆలోచించాలి ఏంటంటే, ఫస్ట్ a tea producer mixes 2 category of tea and 2 gardens in the ratio 5:3. అంటే ఇక్కడ నుంచి 5:3 ముందే కలిపి, అంటే మనకి రేషియో ఇచ్చి మనం ఎన్నాళ్ళు సమ్లో సాల్వ్ చేసి లాస్ట్ లో రేషియో వచ్చింది కదా, ఆ రేషియో ముందే ఇచ్చాడు. అండ్ ద కాస్ట్ ఆఫ్ ద వన్ కేటగిరీ, ఫస్ట్ మనం ఫస్ట్ కేటగిరీ అండ్ సెకండ్ కేటగిరీ వేసుకున్నాం. ఫస్ట్ కేటగిరీ కాస్ట్ ఎంత 27 అండ్ సెకండ్ కేటగిరీ కాస్ట్ ఎంత 30. ఓకేనా. సో మనకి లాస్ట్ లో వచ్చే రేషియో ముందే ఇచ్చాడు 5:3 అంట. ఓకేనా. సో ఈ రేషియో అంతా 5:3. అయితే ఇప్పుడు ఈ రెండు మిక్స్ అయితే దాని కాస్ట్ ప్రైస్ ఎంత అనేది ఎక్కడ తెలియదు. ఇది సెల్లింగ్ ప్రైస్ మాకు తెలుసు. సో అప్పుడు ప్రాఫిట్ ఎంత, ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఆ కాస్ట్ ప్రైస్ నేను ఎక్స్ అనుకుంటా. ఇది ఫస్ట్ వేరియంట్ కాస్ట్ ప్రైస్, ఇది సెకండ్ వేరియంట్ కాస్ట్ ప్రైస్, ఇది టోటల్ కాస్ట్ ప్రైస్. సో అయితే ఈ ఎక్స్ అనేది ఈ రెండింటికంటే మధ్యలో ఉంటేనే మనం ఎక్స్ అలిగేషన్ చేయగలం, అంతే కదా. రెండు కలిపితే ఈ 27, 30 రెండు కలిపితే ఏమవుతుంది, తగ్గుతూనే ఉంటుంది కానీ పెరగదు. సో అంటే ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి ఎక్స్ రావాలి. ఈ ఎక్స్ అనేది ఏంటి, 30 కంటే పెద్దది ఉండాలి, అంటే 30 మైనస్ ఎక్స్, అండ్ 27 కంటే చిన్నదే ఉండాలి. ఎక్స్ మైనస్ 27, 30 కంటే చిన్నదే అంటే 27 కంటే పెద్ద. ఇప్పుడు ఈ రెండు రేషియో ఎంత 5/3 ముందే ఇచ్చాడు. సో రేషియో సాల్వ్ చేయండి. సో 30 మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 27 ఈక్వల్ టు 5/3. ఓకేనా. సో 5/3 క్రాస్ మల్టిప్లై చేస్తే 90 మైనస్ 3x ఈక్వల్ టు 5x మైనస్ 5 7 జా 35, 5 2 జా 10, 135. సో ఇది తీసుకెళ్ళి అది తీసుకొస్తే 225 ఈక్వల్ టు 8x, x equal to 225/8. ఓకేనా. దట్ ఈస్ 8 2 జా 16, 6 5 8 9 జా 63, 2 0 8 2 16 8 5 29.25. సో 29.25 అనేది ఏంటిది, కాస్ట్ ప్రైస్. 29.25 కాస్ట్ ప్రైస్ అయితే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత 30.25, ప్రాఫిట్ ఎంత అడుగుతున్నాడు. సో అంటే ఏంటి 1/29.25 into 100, దట్ ఈస్ ఇంకో జీరో వేసుకుంటే 1000/29.25. ఓకే. దీన్ని సాల్వ్ చేసుకుంటే 7 and 5/9 వస్తుంది. సో సాల్వ్ చేసుకోవాలి, 5తో సాల్వ్ చేసుకుంటే ఇక్కడ మిగతా 7 and 5/9 వస్తుంది. ఓకేనా. ఇది అర్థమైందా. ఫస్ట్ మనకి ఏం తెలుసు, కాస్ట్ ప్రైస్ వచ్చింది అండ్ సెల్లింగ్ ప్రైస్ తెలుసు. కాస్ట్ ప్రైస్ తెలిసి సెల్లింగ్ ప్రైస్ తెలిస్తే మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజీ క్యాలిక్యులేట్ చేయగలం కదా. సో అలా దీన్ని క్యాలిక్యులేట్ చేసి చేయగలం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. What quantity of water should be added to that of the to be 3 liters of 10% solution of salt so that it become 5 liters of solution? What quantity of water should be added to the 3 liters of 10% solution of salt so that becomes 5% of solution? Okay na. First salt తీసుకో. ఓకే. సాల్ట్ తీసుకుంటే అన్నిట్లో సాల్ట్స్ తీసుకో. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ మొత్తం 3 liters ఆఫ్ సొల్యూషన్ ఉంది. సో మనకి ఏమవుతుంది, వాట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్. వాటర్ అంటే ఫస్ట్ లీటర్ లో 10% ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్. సో ఫస్ట్ లీటర్ లో 3 liters ఆఫ్ ద 10% సొల్యూషన్ ఆఫ్ సాల్ట్. ఫస్ట్ లీటర్ సాల్ట్ ఎంత ఉంది, 10% ఉంది. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఏం యాడ్ చేస్తున్నావు, వాటర్ యాడ్ చేస్తున్నావు. ఓన్లీ వాటర్ యాడ్ చేస్తున్నావు, సాల్ట్ లేదు. అంటే అది ఎంత ఉంది, 0 ఉంది, అంతేనా. సో మొత్తం టోటల్ సొల్యూషన్ లో ఫస్ట్ సాల్ట్ 10% ఉంది. ఇప్పుడు ఓన్లీ వాటర్ యాడ్ చేస్తున్నాం, అందులో సాల్ట్ ఏమి ఉండదు. సో ఇప్పుడు టోటల్ మిక్సర్ లో సాల్ట్ ఎంత అవుతుంది, 5% అవుతుంది. ఓకేనా. అర్థమైందా. సో ఇప్పుడు సేమ్ ఇలాగే సాల్వ్ చేయాలి. 5 అంటే రేషియో ఎంత, 5:5, దట్ ఈస్ 1:1. అంటే ఇది ఎంత ఉందో వాటర్ కూడా అంతే యాడ్ చేయాలి. ఎంత ఉంది, 3 liters ఉంది, అంటే వాటర్ కూడా 3 liters యాడ్ చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్. ఇక్కడ ఏం తీసుకున్నాను, ఇది సాల్ట్ పర్సంటేజ్, ఇది సాల్ట్ పర్సంటేజ్, ఇది సాల్ట్ పర్సంటేజ్. ఈ సాల్ట్ పర్సంటేజ్ 3 liter ఆఫ్ క్వాంటిటీలో సాల్ట్ పర్సంటేజ్ ఎంత 10%. ఓకే. బట్ ఇప్పుడు నువ్వు వాటర్ యాడ్ చేస్తున్నావు, వాటర్ లో సాల్ట్ పర్సెంట్ ఎంత 0, ఏం లేదు. సో ఇలా యాడ్ చేసిన తర్వాత అప్పుడు సాల్ట్ పర్సెంట్ ఎంత అయిందంట 5% అయింది. సో 10 0 5 3 కూడా ఒకదానిలో సాల్ట్, ఒకదానిలో సాల్ట్, మిక్సర్ లో సాల్ట్.
రెండు సాల్ట్లు ఉన్నాయి, మిక్స్ చేశారు. ఒక దానిలో సాల్ట్ 10%, ఇంకో దానిలో సాల్ట్ ఏం లేదు, 0నే ఉంది. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే 5 - 0 10 - 5 5:5 1:1 రేషియో ఉంటాయి. సో అంటే ఈ క్వాంటిటీ ఈక్వల్ ఈ క్వాంటిటీ, ఈ రెండు క్వాంటిటీ రేషియో 1:1. అంటే ఇప్పుడు 3 లీటర్స్ ఉంటే 3 లీటర్స్ యాడ్ చేయాలి. 3 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే 5% అయిపోతుంది. అంటే 3 లీటర్స్ లో 10% ఉంటే 3 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే 5% అయిపోతుంది. ఓకేనా? సో ఇలాంటి సమ్స్ కొంచెం ట్రికీ ఉంటాయి, బట్ వెరీ ఈజీ ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. మీరు దాన్ని పిక్ చేసుకొని చేయగలిగితే బాగుంటుంది. నెక్స్ట్, Prabhu purchased 30 kgs of rice at the rate of Rs 17.5 kgs and another 30 kgs of rice at a certain rate. He mixed the two and sold entire quantity at the rate of 18.60 per kg, which makes 20% of overall profit. At what price per kg did he purchase the lot another 30 kgs? Okay, see jar చూడండి. ప్రభు పర్చేజ్ 30 kg. ఫస్ట్ ఇక్కడ 30 kg ప్రభు తీసుకుండంట. సో 30 kg ని ఎంతకి ఎంత కాస్ట్ ప్రైస్ ఎంత 17.5 తీసుకున్నాడు. ఓకే, ఇంకో 30 kg, సేమ్ 30 kg, ఇంకో 30 kg ఎంతకి తీసుకున్నాడంట తెలియదు, అదే మనం కనుక్కోవాలి. ఓకే, సో అది ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు టోటల్ దాన్ని మిక్స్ చేసి 18.60 అమ్మేశాడు. అప్పుడు 20% ప్రాఫిట్ వచ్చింది. మనం ఇక్కడ సమ్ లో మిక్స్ అండ్ అలిగేషన్ లో మనం ఇక్కడ వేసుకుంది ఏంటిది, కాస్ట్ ప్రైస్. ఇదేంటిది, కాస్ట్ ప్రైస్. కానీ వాడేమంటున్నాడు, దిస్ ఈస్ సెల్స్ 18.60 పర్ కేజీ కి అమ్మేసాడు, అంటే సెల్లింగ్ ప్రైస్. బట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 20% ప్రాఫిట్ వచ్చింది. సో 20% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఏమని చెప్పాము, మనం ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కస్ చేసాము. దానిలో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో 20% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ మనం చెప్పేందుకు డిస్కస్ చేసాం, అవునా కదా? సో ఇప్పుడు ఎంత కాస్ట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత 18.6 ఈక్వల్ టు 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ బై 100. ఓకేనా? సో ఇప్పుడు మనం సాల్వ్ చేసుకోవాలి. 2 6 జా 2 5 జా 3.1 జా, దట్ ఈస్ 15.5 జా, విచ్ ఈస్ కాస్ట్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత 15.5. ఓకే, కాస్ట్ ప్రైస్ ఎంత 15.5. సో ఇప్పుడు సాల్వ్ చేసుకో. 15.5 మైనస్ x 2. ఓకేనా? సో దీని రేషియో ఎంత 30/30, 1:1. That is 15.5 minus x by 2 equals to 1/1. That is x equal to 13.5. ఓకేనా? సాల్వ్ చేసుకుంటే x equal to 13.5 వస్తుంది. అంటే ఈ ఇంకొక లాట్ 30 kg లాట్ కి ఎంత కాస్ట్ ఎంత 13.5. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, బట్ ప్రాఫిట్ ఇచ్చాడు. సో దీన్ని బేస్ చేసుకున్న కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో ఇది క్వాంటిటీ తెలుసు మనకి, ఇది క్వాంటిటీ తెలుసు మనకి. సో ఇది తెలుసు. ఇక్కడ మనకు తెలియదు ఏంటి, ఓన్లీ ఎక్సే తెలియదు. సాల్వ్ చేసి చెప్పారు మనకి. ఇందులో ఈ రెండు క్వాంటిటీ తెలుసు, ఈ రెండు సమ్ తెలిసినా, లేకపోతే ఈ రెండు క్వాంటిటీ ఇండివిజువల్ తెలిసినా, అప్పుడు ఈ రేషియో ఇచ్చేసి ఇందులో ఏదో ఒకటి మిస్ చేస్తే మనం సాల్వ్ చేయగలం. ఇక్కడ వాడు ఒకటి మిస్ చేసింది, ఇది మిస్ చేసాడు. సో దీన్ని మనం యూజ్ చేసుకొని ఇది పెద్దది కాబట్టి దీని నుంచి మైనస్ చేసాం. సో దీని నుంచి ఇది మైనస్ చేసాం. మీరు రివర్స్ చేయకూడదు. సో ఇది మిడిల్ లో ఉండాలి. సో దీని నుంచి ఇది మైనస్ చేయాలి. దీనికంటే పెద్దది కదా, దీని నుంచి మైనస్ చేసాం, ఒకసారి అయిపోయింది. సో నెక్స్ట్ టైం దీని నుంచి చేయకూడదు, దీని నుంచి చేయాలి. ఇది రెండింటి మధ్యలో ఉండాలి. ఓకేనా? సో మనకి కాస్ట్ ప్రైస్ ఎలా వచ్చింది మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో కాస్ట్ ప్రైస్ 20% ప్రాఫిట్ అంటే సో ఎందుకు వేసాం అనేది మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. సో అర్థమైన తర్వాత సో దీని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసాం. ఇగో దీని నుంచి ఒకసారి సబ్ట్రాక్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ టైం ఎక్కడి నుంచి ఇక్కడ చేయకూడదు, ఎక్కడి నుంచి ఇక్కడ చేయాలి. ఎందుకు, ఇది అనేది రెండింటి మధ్యలో ఉంది కాబట్టి. ఒకసారి అయిపోయింది, ఇంకొకటి దీనికంటే ఖచ్చితంగా అది ఎక్కువ ఉండాలి, ఎందుకంటే దీనికి తక్కువ ఉంది కాబట్టి. సో ఇలా సబ్ట్రాక్ట్ చేసుకుంటే రేషియో 1:1. ఎందుకు, ఇది ఈ రెండు క్వాంటిటీస్ రేషియో అది. సో ఇది 30-30 ఉంది కాబట్టి 1:1 అవుతుంది. x ఈక్వల్ టు 13.5 అవుతుంది. ఓకేనా? సో ఇలా మనం క్వశ్చన్ ని అనాలిసిస్ చేసుకొని సాల్వ్ చేయగలిగితే మనం చాలా ఫాస్ట్ గా చేయగలం, చాలా ఈజీగా చేయగలం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2 vessels contain milk and water in the ratio of 3:2 and 7:3. So, రెండు vessels అంటే milk and water 3:2 ఉంది, 7:3 ఉంది. Find the ratio in which the contents of the two vessels have to be mixed to get a new mixture in which ratio of milk and water is 2:1. అంటే ఏంటి, ఫస్ట్ కంటెంట్ లో మిల్క్ వాటర్ 3:2 ఉంది, సెకండ్ కంటెంట్ లో 7:3 ఉంది. రెండు కలిపేస్తే 2:1 అవుతుంది. అయితే రెండింటిని ఎంత రేషియోలో కలపాలి అంటున్నాడు. సేమ్, కానీ ఇక్కడ ఏంటంటే మిల్క్ వాటర్ ఉంది, నువ్వు మిల్క్ తీసుకున్నా వస్తుంది, వాటర్ తీసుకున్నా వస్తుంది, కానీ ఏదో ఒకటి తీసుకోవాలి, రెండు తీసుకోకూడదు. ఓకేనా? ఏదో ఒకటి తీసుకోవాలి. నేను మిల్క్ తీసుకుంటా. ఓకేనా? సో మిల్క్ తో చేద్దాం మనం. 3:2 మిల్క్ ఇస్ట్ వాటర్. ఇందులో మిల్క్ ఎంత 3, టోటల్ ఎంత 5. సో మిల్క్ ఎంత ఫస్ట్ దానిలో 3/5, సెకండ్ దానిలో మిల్క్ ఎంత 7. సో 7/10. సో టోటల్ మిల్క్ ఎంత 2/3.
3. అర్థమైందా? సో మనం మిల్క్ ఈస్ట్ వాటర్ అన్నాం. సో టోటల్ మిల్క్ లో 2/3 చేసుకున్నాం. ఇప్పుడు 10 కి 5 కి 3, ఎందుకంటే ఇలా ఉంటే మనం మైనస్ చేయడం కష్టం అవుతుంది. అందుకనే సో 10 కి 5 కి 3 కి ఈ కింద ఉన్న అన్నిటికి ఎల్సిఎం పెడతాం. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? 5 2 జా 5 1 జా 5 3 జా, దట్ ఈస్ 30 అవుతుంది. సో అన్నిటిని 30తో మల్టిప్లై చేయి. ఇప్పుడు ఏమవుతుంది? కొత్త రేషియో 5 6 30, 6 3 18, ఫస్ట్ 18, తర్వాత 10 3 13 21, తర్వాత 3 10 జా 20. ఓకే. సో ఇప్పుడు ఇలా రాగానే ఏం చేయాలి? సో ఈ 3 ఒకటే కదా ఫస్ట్ చూసుకోవాలి. ఈ 3 ఒకటే కదా. ఆ 3 ఏంటి? మిల్క్ రేషియో. ఇందులో 3/5, 7/3, 2/3, 7/10, 2/3. సో మనం ఓన్లీ మిల్క్ వేసి మీరు వాటర్ వేసుకున్నా సరే వస్తుంది. సో ఇప్పుడు 21 కదా. సో ఇలా సబ్ట్రాక్ట్ ఎంత? 1. ఎలా చెప్పి 2 అంటే 1:2. ఈ 1:2 రేషియోలో 2 క్వాంటిటీలు కలిపితే మనకి ఆ రేషియో అలా వస్తుంది. సో ఇదే మిల్క్ ని నువ్వు వాటర్ తీసుకొని చేసిన సరే వస్తుంది. వాటర్ తీసుకొని చేసిన ఏంటి? ఈ 2/5, ఇది 3/10, ఇది 1/3 అలా చేసుకుని చేసిన సరే సో సేమ్ ఆన్సర్ వస్తుంది. బట్ ఏదో ఒకదాన్ని తీసుకుని చేయాలి. అన్ని మిల్క్ లేండి లేదా అన్ని వాటర్ లేండి, అలా అయితేనే క్వశ్చన్ ఈజీగా సాల్వ్ అవుతుంది, ఈజీగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇవి చాలా ఈజీ. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మనం చాలా ఫాస్ట్ గా వితౌట్ పెన్ అండ్ పేపర్ దట్ టు విత్ ఇన్ 10 seconds లో సాల్వ్ చేయగలం. ఓకే. ద పాపులేషన్ ఆఫ్ టౌన్ 1500. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ పాపులేషన్ ఇంక్రీజ్ బై 8% అండ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ బై 10%, then the population of the town increase 16,300. and find the number of females in the town. Okay, first males and females. Okay, so అయితే male population increase by 8%, female population increase by 10%. ఇప్పుడు ఏం కావాలి? టోటల్ పాపులేషన్ ఇంక్రీజ్ ఎంత పర్సెంట్ కావాలి? ఎంత పర్సెంట్? టోటల్ పాపులేషన్ ఎంత? 15,000 ఉంది. ఎంత పెరిగింది? 16,300 పెరిగింది. అంటే డిఫరెన్స్ ఎంత? 1,300. ఎప్పటి నుంచి పెరిగింది? 15,000 నుంచి. సో ఇది టోటల్ పాపులేషన్ పెరిగిన పర్సంటేజ్. సో మేల్స్ తెలుసు, ఫీమేల్స్ తెలుసు, టోటల్ తెలిస్తే మనం మిక్స్డ్ అలిగేషన్ యూస్ చేసుకుని సో నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంత, ఫీమేల్స్ ఎంత అని చెప్పి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ సో ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగింది కదా, ఎంత రేషియో? దీని నుంచి రేషియో చేసుకోవాలి. సో 2 zeros పోతే 1 1 పోతే 5 3 జా 5 2 జా 5 6 జా, దట్ ఈస్ 26/3 అనుకోండి. సో ఇలా పెట్టుకోండి 26/3, దట్ ఈస్ 26/3% పెరిగింది. ఓకే. సో బై 3 ఉంది కాబట్టి మనం ఈజీగా సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి అన్నింటినీ 3తో మల్టిప్లై చేసి సో దీన్ని 3తో మల్టిప్లై చేయాలి, దీన్ని 3 చేయాలి, దీన్ని 3 చేయాలి. ఓకేనా? సో దీన్ని 3 చేస్తే ఏమవుతుంది? 8 3 జా 24 అవుతుంది. సో దీని 10 3 జా 30 అవుతుంది. దీన్ని 3 చేస్తే ఎంత? 26 అవుతుంది. ఓకే. సో 24 30 26. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయి. ఎంత ఇది? 4. ఎంత ఇది? 2. దట్ ఈస్ ద రేషియో ఈస్ 4:2, దట్ ఈస్ 2:1 is the final ratio of males and females of 15,000. ఇది 15,000 ఉంది. సో అయితే అన్నాడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ద టౌన్. సో నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎంత అంటున్నాడు? సో టోటల్ 3 parts ఈక్వల్ టు 15,000. 3 parts ఈక్వల్ టు 15,000. 1 part ఎంత? 5,000. ఓకే. నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎంత మంది? 1 part. సో ఆన్సర్ ఇస్ 5,000. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా ఫీమేల్స్ ఎంత? 1 part. ఆన్సర్ ఇస్ 5,000. సో ఇలా మనం సో టోటల్ పర్సెంటేజ్ లేదు ఇక్కడ, మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మేల్ పర్సెంట్ తెలుసు, ఫీమేల్ పర్సెంట్ తెలుసు. సో టోటల్ పర్సెంట్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనం ఇది సాల్వ్ చేసినంత మాత్రం మనకి ఏం అవార్డు రాదు, మనకి ఇంకా టైం వేస్ట్ అవుతుంది. సో దాన్ని అలా పెట్టేసి ఇప్పుడు ఈ బై తీసినట్టు అన్నింటినీ 3తో మల్టిప్లై చేస్తే సో 24 30 26 సబ్ట్రాక్ట్ చేసుకుంటే 2:1 వస్తుంది. సో టోటల్ 15,000. 3 parts ఈక్వల్ టు 15,000 అయితే 1 part 5,000. ఫీమేల్స్ కావాలంటే 1 part విచ్ ఆన్సర్ ఇస్ 5,000 అండ్ మేల్స్ కావాలంటే 2 parts ఆన్సర్ ఇస్ 10,000. ఓకేనా? సో అలా వాడు ఏది అడిగితే అది మనం కొంచెం నీట్ గా ప్రాక్టీస్ చేసుకుంటే సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి క్వశ్చన్ ని నేను క్వశ్చన్ చదవక ముందే చెప్తున్నా, ఇలాంటి క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేస్తేనే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే వేరే రకంగా సాల్వ్ చేస్తే చాలా పెద్ద అయిపోతుంది. అది ఎలా అని చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఏ మ్యాన్ హ్యాస్ సమ్ హెన్స్ అండ్ కౌస్. సో కొన్ని హెన్స్ ఉన్నాయి, కౌస్ ఉన్నాయంట. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టోటల్ హెడ్స్ ఈస్ 48, మొత్తం అన్ని హెడ్లు కలిపితే 48 అంట. బట్ నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆర్ 140. సో మొత్తం అన్ని హెడ్స్ కలిపితే 48, బట్ నెంబర్ ఆఫ్ లెగ్స్ అంతా 140. సో అయితే హౌ మెనీ హెన్స్ అండ్ కౌస్ ఆర్ దేర్ ఇన్ దేర్ విత్ ద మ్యాన్. ఆ మ్యాన్ తో ఎన్ని ఉన్నాయి అని చెప్పంటున్నాడు. సో ఇది చాలా 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 టైమ్స్ రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్ ఇది. దీన్ని ఎలా సాల్వ్ చేస్తేనే విత్ ఇన్ 10 seconds సాల్వ్ చేయగలం. అది ఎలా అని చూద్దాం. ఫస్ట్ హెన్స్. ఓకే, ఫస్ట్ హెన్
ఓకే. సో హెన్ తర్వాత కౌ. హెన్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2 లెగ్స్ ఉంటాయి. కౌకి ఎన్ని ఉంటాయి? 4 లెగ్స్ ఉంటాయి. హెన్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2 లెగ్స్ ఉంటాయి. ఎందుకు లెగ్స్ తీసుకున్నామంటే హెడ్ అనేది సేమ్, అన్నిటికీ హెడ్ సేమ్. సో నువ్వు హెడ్ పట్టుకుంటే క్యాలిక్యులేట్ చేయలేవు. సో అందుకే లెగ్స్కి రావాలి. సో హెన్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2 లెగ్స్ ఉంటాయి. కౌకి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఇప్పుడు టోటల్ ఎంటైర్ లెగ్స్ ఎన్ని? 48 హెడ్స్ కి 140 లెగ్ ఉంటే 1 హెడ్ కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 1 హెడ్ ఎన్ని లెగ్స్ ఉంటాయి? 1 హెడ్ ఈక్వల్ టు 140/48 అంతే కదా. సో 48 హెడ్స్ కి 140 లెగ్స్ ఉంటే 1 హెడ్ కి 140/48. సో 140/48 అవర్స్ కి 48 హెడ్స్ కి 140 లెగ్స్ ఉంటే 1 హెడ్ కి 140/48. దట్ ఈస్ 2 జా 2 4 జా 270 జా. ఓకే. అండ్ 2 12 జా 2 35 జా. ఓకే. దట్ ఈస్ 35/12. ఓకేనా. ఇది టోటల్ హెడ్. ఓకేనా. టోటల్ హెడ్ అంటే మనం ఏంటి? టోటల్ లెగ్స్ 35/12 వేసుకోండి. అంతే కదా. టోటల్ లెగ్స్ 35/12. సో అంటే ఇక్కడ మనకి హెన్కి 2 లెగ్స్ ఉంటాయి, కౌకి 4 లెగ్స్ ఉంటాయి. టోటల్ లెగ్స్ 48 హెడ్స్ 140 అయితే 1 హెడ్ కి 48/140. సో ఓకే. సో ఇలా వేసుకోవాలి. అయితే ఇప్పుడు అన్నిటిని 12తో మల్టిప్లిసి. సో 12 అన్నిటిని 12తో వచ్చి అప్పుడు ఏమవుతుంది? టోటల్ రేస్ ఏమవుతుంది? ఇదేమవుతుంది? 24 అవుతుంది. ఓకే. ఇదంతా అవుతుంది 24. ఇదంతా అవుతుంది 12 4 జా 48 అవుతుంది. ఇదంతా అవుతుంది 35 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు యాజ్ యూజువల్ గా ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయి. 48 మైనస్ 35 అది ఎంత? 13 అండ్ 12 మైనస్ 45 11. దట్ ఈస్ 13:11. ఓకే. సో ఇది హెన్స్ అండ్ కౌస్ రేషియో. అయితే టోటల్ ఎన్ని ఉన్నాయి? 48 కదా. 48 హెడ్స్ అంటే 48 కదా. సో టోటల్ 48 ఉన్నాయి. హెన్స్ అండ్ కౌ రేషియో 13:11. సో ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్? 24 పార్ట్స్. 24 పార్ట్స్ ఈక్వల్ టు 48 అయితే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత? 2. 1 పార్ట్ ఈక్వల్ 2 అయితే ఇక్కడ 13 పార్ట్స్ 26, 11 పార్ట్స్ 22 అంటే 26 హెన్స్ ఉన్నాయి, 22 కౌస్ ఉన్నాయి. ఓకేనా. సో కౌంట్ చేసుకోండి. 26 హెన్స్ కౌంట్స్. టోటల్ హెడ్స్ ఎంత? 48. సో 26 హెన్స్ 52. ఇక్కడ ఇది 4 అయితే 88. దట్ ఈస్ 140 లెగ్స్. సరిపోయిందా? సో ఖచ్చితంగా హెడ్స్ లెగ్స్. ఓకే. సో ఇలా మనం సాల్వ్ చేసుకుంటేనే ఈ సమ్ ని సాల్వ్ చేయగలం. ఇంకో రకంగా సాల్వ్ చేయలేం. ఇంకొకసారి చెప్తాను చూడండి. హెన్ కౌ. హెన్ 2 లెగ్స్ ఉంటుంది. కౌకి 4 లెగ్స్ ఉంటాయి. సో టోటల్ లెగ్స్ 48 హెడ్స్ కి 140 ఉంటే 1 హెడ్ కి 148/40 వెయిట్. దాన్ని సాల్వ్ చేసుకుంటే 35/12 వచ్చింది. దాన్ని అలా ఉంచి నీకు దాన్ని సాల్వ్ చేయొద్దు. ఈజీ ఉంటుంది, అలా ఉంచేది. 35/12 అన్నింటినీ 12తో మల్టిప్లై నీకు 24 48 35. సో సబ్ట్రాక్ట్ చేస్తే 13:11. దట్ ఈస్ 22. టోటల్ 22 పార్ట్స్ 24 పార్ట్స్. సో టోటల్ 48 హెడ్స్ అంటే 42 ఉన్నట్టే. సో 28 పార్ట్స్ 48 అయితే 1 part 2 అయితే 26 22. ఓకేనా. సో ఇలా అయితేనే మనం చాలా ఈజీగా ఈ క్వశ్చన్ ని, ఇలాంటి క్వశ్చన్ ని మేబీ నెంబర్ మారొచ్చు, ఈ పేర్లు మారొచ్చు. డవ్ అంటాడు, డవ్ ఇంకోటి లైన్ అంటాడు. అలా అంటే 2 కాళ్ళు 4 కాళ్ళు ఉన్న వాటిని అక్కడ యూజ్ చేస్తూ ఉంటాడు. డవ్ లైన్ అలా 2 4 యూజ్ చేస్తే నెంబర్ మారుస్తూ ఉంటాడు. మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో చాలా ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ సెల్కి వస్తుంది. ఓకేనా. సో ఇది ఓన్లీ మిక్స్ అండ్ అలిగేషన్ లో ఓన్లీ బేసిక్సే. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లో సో ఒక మిక్సర్ లో వాటర్ మిల్క్ 2 ఉన్నాయి. అందులో ఒక 20 లీటర్స్ ఆఫ్ మిక్సర్ తీసి బయట వేసేసి ఇంకో 20 లీటర్స్ ఆఫ్ వాటర్ వేసారు. అయితే అప్పుడు మిల్క్ ఎంత ఉంది? ఈ ప్రాసెస్ ని 3-4 సార్లు రిపీట్ చేశారు. అయితే అప్పుడు ఎంత ఉంది? ఇలాంటి సమ్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.